ఆ మాటకొస్తే ఇప్పుడు చాలా వరకు ఆనాడు ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పినట్లే జరుగుతున్నాయి. ప్రకృతికి వ్యతిరేక వ్యవహారాలతో అంతా అల్లకల్లోలమవుతోంది. కోడిగుడ్డు రంగు గురించి, అందులో ద్రవాల గురించి, జరగబోయే ఉపద్రవాల గురించి ఆనాడే చెప్పారు. ఇప్పుడు అదే జరిగి దేశాన్ని వణికిస్తోంది. ఇలా జరగటం వినాశనానికి కారణమని కొందరు అంటున్నారు. సాధారణంగా కోడిగుడ్డు సొన పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ కేరళలో ఓ పౌల్ట్రీ ఫామ్లో కోళ్లు పెట్టే గుడ్లు ఆకుపచ్చలో ఉంటున్నాయి. అది కూడా ఒక కోడిది కాదు, 6 కోళ్ల నుంచి అలా వస్తోంది. 1 కాదు 2 కాదు, నాశనానికి 9 నెలల నుంచి ఇలానే జరుగుతోంది. చివరికి యజమాని వీడియో తీసి పోస్టు చేయడంతో వైరల్ అయింది. దీంతో నిపుణులు రంగంలోకి దిగి ఏం జరిగిందా అని ఆరా తీశారు. మల్లప్పురంలో ఏకే సిహబుద్దీన్ కు కోళ్ల ఫామ్ ఉంది. ఇతని ఫామ్లో కోడి పెడుతున్న గుడ్డు ఉడికిస్తే పసుపు పచ్చ సొన కాకుండా ఆకుపచ్చ సొన వస్తుంది. ఈ ఆకుపచ్చ సొన చూసి భయపడ్డ వారు తినడానికి మాత్రం నిరాకరించారు. ఒకవేళ తీసుకుంటే అనారోగ్యానికి గురవుతామని భయపడ్డారు. ఒక కోడి నుంచి అలా వస్తుంది అనుకున్నారు. కానీ మరొక కోడి నుంచి తీసిన గుడ్లను కూడా ఉడకబెట్టి చూశారు. సేమ్ అదే సిచ్యువేషన్. అలా 6 కోళ్ల నుంచి గత 9 నెలల నుంచి వస్తున్నా ఇటీవలే ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనితో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు వీడియో చూసిన కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ వద్దకు వచ్చారు. కోళ్ల ఫామ్ పరిశీలించి కోడిగుడ్లను, కొన్ని కోళ్లను పరిశోధన కోసం తమ వెంట తీసుకెళ్లారు. ఆకుపచ్చ సొన రావడం అనేది జన్యుపరమైన లోపం వల్ల కాదు అని పౌల్ట్రీ సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ లింగ్ తెలిపారు. ఆయన చెప్పినట్లే వారి ల్యాబ్లో ఉంచిన తర్వాత కోళ్లు పెట్టిన గుడ్ల నుంచి పసుపు పచ్చ సొన వచ్చింది. ఇలా కావడానికి పెద్ద కారణం ఏమీ లేదని, తమ ల్యాబ్లో ఆ కోళ్లకు సాధారణ ఫీడ్ ఇచ్చామని, అయితే కోడి చర్మం కింద ఆకుపచ్చ రంగుతో కూడిన ద్రవాన్ని గుర్తించామని చెప్పారు. ఇదేమీ పెద్ద విషయం ఏం కాదని కొట్టిపారేశారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం ప్రకృతికి విరుద్ధమైన ఇలాంటి పని ఎలాంటి వైపరీత్యానికి దారితీస్తుందో అని భయపడుతున్నారు. కోడిగుడ్డు సొన రంగు మారితే విపరీత సంక్షోభం వచ్చి అతలాకుతలం కావచ్చని, జన నష్టానికి ఇది నిదర్శనమని కొందరంటున్నారు.